हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया। ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లాస్ట్ 12 yearsలో బీజేపీ అధికారంలో ఉండగా బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటి అని అడిగితే బీజేపీ క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి బీజేపీ భక్తుడు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అని చెప్పి గొంతు చించుకొని మరీ అరుస్తున్నారు. మరి ఒక్క భారీ వర్షానికే ఆ రోడ్స్ పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ, ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా, ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. 2014-15 ఫైనాన్షియల్ ఇయర్లో భాగంగా 27,318 కోట్ల బడ్జెట్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి కేటాయించారు. అండ్ అట్ ప్రెజెంట్ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బడ్జెట్ని ఏకంగా 3,09,875 కోట్లకి పెంచారు. అంటే నియర్లీ 11.3 టైమ్స్ ఎక్కువ. ఇలా ప్రతి సంవత్సరం లక్షల కోట్ల బడ్జెట్ని రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్కి కేటాయిస్తున్నప్పుడు ఇలాంటి నాణ్యం లేని రోడ్స్ ఎందుకు వస్తున్నాయి? కాంట్రాక్టర్ ప్రాబ్లమా, పిఎంసి ప్రాబ్లమా, సివిల్ వర్కర్స్ ప్రాబ్లమా, లేక కేటాయించిన బడ్జెట్ అంతా కాంట్రాక్టర్ జేబులోకి, పొలిటీషియన్స్ జేబులోకి, ఆఫీసర్స్ జేబులోకి వెళ్తున్నాయా? మీరే కామెంట్లో చెప్పండి. మీ ఫెయిర్ అండ్ ఫియర్.